చెప్పులు వదిలేదాన్ని కానీ ఆయన చెప్పులు వేసుకున్నాను. నమ శివాయ. ఆ మా అనే అక్షరం పైకి లేయాలి. నమ శివాయ, నమ శివాయ, శివాయ నమో, శివాయ నమో, ఓం శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గిరిజా పరమేశ్వర దేవతాభ్యాం నమో నమః. కళ్యాణం అంటే ఏమిటి మనం చేస్తున్నాము? వాళ్ళు ఎప్పుడో కళ్యాణం చేసుకున్నారు కదా, మనం ఎందుకు ప్రతి సంవత్సరం చేస్తున్నాము అంటే, అసలు కళ్యాణము అంటే కళల యొక్క ప్రయాణము. అందుకే అమ్మాయి అబ్బాయి 16-18 ఏళ్ల వయసు నుంచి 25 జునకరాబెల్లం యొక్క మిశ్రమం నుంచి ఇంద్రియాల్లోకి, అన్ని ఇంద్రియాల్లోకి ప్రయాణం చేస్తుంది ఆ చల్లదనం. అందుకని చప్పట్లు కొట్టచ్చు. నా కోసం కాకపోయినా ఆ మాట అంత ఇష్టమైన ముఖం కలిగిన పార్వతి అని మొదలుపెట్టి చెప్పాడు పరమేశ్వరుడు. ఎవరి గురించి చెప్పాడు అంటే శ్రీ మహావిష్ణువు తన తాత. ఆయన మనిషిగా పుడితే ఎట్లా యోగించినాడో, ఎట్లా పరిపాలన సాగించాడో ఆయన श्रीमान यरक्षद्रभद्रभ्यस्य चलमारढ्यनमदेयस्यारसधरं पद्यसमेतस्य आदिलक्ष्मणमदेवत्याः रसकुमारस्य कल्याणचक्रवर्तिनमदेयस्य उमानमदेवत्याः अक्षतानमदेवत्याः सायिवरुणमदेयस्य विजयकुमारनमदेयस्य सदानमदेवत्याः सायीशरणमदेयस्य सायक्षणमदेयस्य सकुटुम्बस्य कौटुम्बगोत्रोद्भवस्य सुरेशनमदेयस्य पद्मजानमदेवत्याः सायिकीर्तिनमदेवत्याः वेङ्कटनाथ गोत्रोद्भवस्य किशोर कुमार नमदेवस्य आशालता नमदेवत्याः सहकुटुम्बस्य ఉభయనాథులు మాత్రమే పేర్లు చెప్పండి. స్మైల్ కూర్చోమంటాడు.
ఇంకా ఎవరైనా చెప్పించబోతే చెప్తే మేము చెప్పిస్తాము. చెప్పండి. మా ఇక్కడ అడ్డం ఉండకూడదమ్మా, తొందరగా పోండి. మా కళ్యాణానికి ఎవరైతే పేరు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా సంకల్పం చెప్పిస్తున్నారు. ప్రోగ్రాం పేరు మేమందరికి చెప్పించాం అనుకుంటున్నాం. బ్యాలెన్స్ అన్ని చెప్పిస్తాం. చెప్తే ప్రోగ్రాం పేరు చెప్పిస్తాం. వెనుకున్న కూర్చోండి. మా లోపలికి వెళ్ళడానికి దారికి అడ్డంగా కూర్చోతున్నా. మా వాలంటీర్స్ కూడా దయచేసి మీరు ఏమనుకోవద్దు. స్టేజ్కి మీరు మీడియా కనపడాలని అట్లా తిరగద్దు. మీరు సైడ్కి కూర్చోండి. తిరిగి ఉండొద్దు. ఇక్కడ ఎవరు పూజారిలో స్వామి ఉండాలంతే. మీ పనున్నప్పుడు మీరు రాండి. ఇక్కడ ఉంటే మీరు కనపడతారు, దేవుడు కనపడరు వచ్చిన భక్తులకి, మహిళలు. అందుకని వాళ్ళ కోరిక మీద అందరు చాలా మంది కోరుకుంటుంది, చెప్పలేరు. కాబట్టి అది మనం సర్దుబాటు చేసుకోవాలా. స్టేజ్కి ఎదురుగా నిలబడి ఇక్కడ అట్లా ఇట్లా తిరుగుతా కూర్చోడానికి ఇబ్బంది చేయతండి ప్లీజ్. వాలంటీర్స్ మీరు దూరంగా ఉండి నువ్వు కూడా చెప్తా మీకు వినపడలా కూర్చో. గణపతిం హవామహే కవిందవైర్వాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి శ్రీనామవిత్రయవతో శ్రీమహాసరస్వత్యై నమః.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् अनुभवं परिहवं परिवादं सुतमक्ष्णया तद्विषत्थो दिशाम्यहम् आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तु ते निवादे त्वाभिवर्षतु स्वस्ति ते एस्तु वनस्पते स्वस्ति मे एस्तु वनस्पते नमस्य कृत्सदे रुद्राय नमो रुद्राय च कृत्सदे गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसीः सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसीः उद्गादेवी अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु आजम्य प्राणानाजम्य हस्तं प्रक्षाल्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम रावणाय नमः ओम श्रीधराय नमः ओम श्रीकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संजयनाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम नरजे नमः ओम श्रीकृष्णाय नमः आगमार्थं देवानां गमनार्थं रक्षतां कुरुगण्डारवं तत्र देवतां पादलां शरणम् इति घण्टानादं कृत्वा अपसर्पन्तु ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारस्ते गच्छन्तु शवाग्नय अपक्रामन्तु भूताद्या पिशाचाः सर्वतो दिशम् सर्वेषामविरोधेन पूजाकर्म समारभे पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता पञ्चधारयिमां देवी पवित्रं गुरुजासनम् इत्यासनेन सम्यगुपविश्य अनन्तासनाय नमः इत्याधारशक्तिं सम्प्रार्थ्य ప్రాణాయామే వినియోగః మగవారందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి మగవారందరూ కూడా ప్రాణాయామం చేయండి అంగుళ్యగ్రేహి నాసికాగ్రం సంపీడ్యం పాపనాశేషే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణసన్నిధౌ కళ్యాణ మంటపే అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది సృష్టి సంవత్సరాణాం మధ్య శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీసరః శుభమంగళకర భానువాసరయుక్తాయాం उत्तराषाढ़ा नक्षत्रयुक्तायां शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्यमानस्य गोत्रोद्भवस्य कौशिक सगोत्रोद्भवस्य मुरलीकृष्ण शर्मनामधेयस्य धर्मपद्यसमेरस्य पार्वती नमदेवत्याः सदाशिवकृष्ण नमदेयस्य गोकुलकृष्ण नमदेयस्य गोपालकृष्ण नमदेयस्य दशमपद्यसमेरस्य गीता नमदेवत्याः कृष्णराजेश्वरी नमदेवत्याः कृष्णसंहिता नमदेवत्याः कृष्णकौशिक नमदेयस्य सहकुटुम्बस्य सालङ्कार सगोत्रोद्भवस्य प्रसाद शर्मा नमदेयस्य विजयलक्ष्मी नमदेवत्याः विनोद शर्मा नमदेयस्य कौशिक शर्मा नमदेयस्य मनस्विनी नमदेवत्याः सहकुटुम्बस्य అందరూ కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి సంకల్పం ప్రారంభం क्षेमस्थैर्य धैर्य विजय वीर्य अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थ काम
మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఆచంద్రార్కం వంశ అభివృద్ధి అర్థం గోత్ర అభివృద్ధి అర్థం మయా సంకల్పిత మహాశివరాత్రి పర్వదిన మహోత్సవ అంగత్వేన శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అంగత్వేన సర్వేషాం మమ ప్రాణదశ వక్ర స్తంభాధి యోదోష సమజనిత తద్దోష పీడా పరిహార ద్వారా సహ కుటుంబస్య సంపూర్ణ ఆయుష్య ఆరోగ్య ప్రాప్త్యర్థం రాజద్వారే రాజముఖే సర్వత్ర దిగ్విజయత సిద్ధ్యర్థం గృహే స్త్రీణాం దీర్ఘకాల సౌమంగళ్యేన సుఖజీవన ప్రాప్త్యర్థం పుత్రాణాం పుత్రికాణాం సకల విద్య మేధా యశః ప్రజ్ఞా కీర్తి ఉన్నత విద్య ఉన్నత పదవి ఉన్నత స్థాన ప్రాప్త్యర్థం వివాహ ఆటంక దోష నివృత్తి ద్వారా నిగ్రహణ యోగ్యత సిద్ధ్యర్థం గృహే అలక్ష్మి నిర్గమన ద్వారా మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం ధనగణక వస్తువాహన ధేను కాంచన పుత్రపౌత్ర దినదిన అభివృద్ధి అర్థం అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం మమ సహ కుటుంబస్య త్రయంబక అపమృత్యుపీడా పరిహార ద్వారా మృత్యుంజయ అనుగ్రహ సిద్ధ్యర్థం శరీరే ఆవాహిత ఆయుష్య ఆరోగ్య ప్రాప్త్యర్థం ఇహ జన్మని పూర్వజన్మని జన్మ అంతరేషు చ కృత కాయక వాచక మానసిక సాంసర్గిక అహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానతశ్చ కృత సకల పాప నివారణ అర్థం శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన లోక సంరక్షణార్థం కళ్యాణ మహోత్సవం కరిష్యే సకల కార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణపతి పూజనం పూజార్థం కలశారాధనం కరిష్యే. మనసులో ఉండేటువంటి కోరిక కూడా చెప్పుకొని ఈ యొక్క కళ్యాణం అంతా కూడా చేస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం అని చెప్పి ప్రార్థన చేస్తూ గణపతయే నమః. గం గణపతయే నమః. గజముఖుడు ఉన్నాడు కనుక ఆ గజముఖుడు కావడానికి ఓ చరిత్ర జరిగింది. ఏదో శివుడే త్రిశూలంతో తీసినట్టు తల తీసినట్టు అంతా కథ కేవలం కల్పితం, అంత చక్కగా పెరగడానికి. ఏది ఏమైనా ఆ గణపతి పూజ మొట్టమొదటిగా తర్వాత మా వినోద్ శర్మ చక్కగా చేయిస్తున్నారు. ఆ గణపతి పూజ ఎంత పెద్ద యాగమైనా ముందు గణపతికి పూజ చేస్తేనే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మనకు కూడా అంటున్నా, నేను పెద్దవాడిని, నేను పెద్దను, అక్కయ్యను,
నాకు చెప్పలేదే నేను వదిను నాకు చెప్పాలా, నేను అత్తను నాకు చెప్పలేదే అంటాం మనం కూడా. అట్టనే గణపతి అప్పుడప్పుడు తూర్చుంటాడు బాబు. కాబట్టి ఆ రకమైన గణపతిని పూజిస్తే మాత్రం ఎటువంటి విఘ్నాలు లేకుండా అది ఎంత పెద్ద యాగమైన బ్రహ్మాండంగా జరుగుతుంది. జరుగుగాక కళ్యాణం. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాదనం अस्मिन् हरिद्राबिम्बे ओं भूरो गणपतिमावाहयामि ओं भुवः गणपतिमावाहयामि ओं स्वः गणपतिमावाहयामि पूजयामि ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये महागणाधिपतये नमः ध्यानं समर्पयामि श्रीमहागणाधिपतये नमः आवाहयामि आसनं समर्पयामि श्रीमहागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः मुखे आचमनीयं समर्पयामि श्रीमहागणाधिपतये नमः शुद्धोदकस्नानं చేతికిచ్చి ఆచమనం దేవతలు కాబట్టి ఆచమనం చేయాలి. అలా ఒక అతిథిని పిలిచినట్లుగా అనుకుంటూ భగవంతుణ్ణి అలా ఆరాధించడం విధానం. శుభం. श्रीमहागणाधिपतये नमः पुष्पैः सम्पूजयामि ओं सुमुखाय नमः ओं एकदण्डाय नमः ओं कपिलाय नमः ओं गजकर्णकाय नमः ओं लम्बोदराय नमः ओं विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं बालचन्द्राय नमः ओं गजाननाय नमः ओं अग्रदण्डाय नमः ओं शूर्पकर्णाय नमः ओं हेरम्बाय नमः ओं स्कन्दपूर्वजाय नमः कुमारगुरवे नमः गणपवाहनाय नमः श्रीमहाहस्ताय नमः गोदाभरणाय नमः विलम्बितसूत्राय नमः वामनरूपाय नमः महेश्वरपुत्राय नमः सिद्धिविनायकस्वामिने नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि గణపతికి పెట్టే నమస్కారం చేసి రెండు చేతులు జోడించి శిరస్సును తాకి నమస్కారం చేయాలి. ఓం దశాంగం గుగ్గురం ధూపం సుగంధం సుమనోహరం కపిలాకృతం యుక్తం ధూపోయం మృతయస్తదాం ధూపమాగ్రాపయామి మహాగణాధిపతయే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆగమనం సమర్పయామి నైవేద్యం గోర్భవస్వః गंगासिद्धेन परिषिञ्जामि अमृतमस्तु अमृतविस्तरणमति स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा प्राणाय स्वाहा उदानाय स्वाहा प्रमाणाय स्वाहा ब्रह्मणे नमः यदा चित्तनारिकेलगन्धनैवेद्यं समर्पयामि हस्तवृक्षाणवादवृक्षाङ्गे शुद्धाचमनं समर्पयामि मङ्गल नीराजनम् ओम हिरण्यपात्रं मधो भोर्नन्दधारे अदव्यासानीरे देवता ब्रह्मण उदहरते एकरे नैजमानाजुस्तेजो दधाते नीराजनं सन्दर्शयामि नमस्करोमि जय भोलो गणपति जय विघ्नेश्वर महाराज की అందరూ చెప్పుకోండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణపతయే నమో నమః అనేక కోటి ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి చ ప్రజాపరాది పునఃపూజాన్ని సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతి దేవత సుప్రీతా సుప్రసన్న వరదా భవంతు గణపతి ప్రసాద సిద్ధిరస్తు తదః దేవతా ఆవాహనం కరిష్యే. కళ్యాణ మహోత్సవంలో వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం తద్రుద్రాది ప్రదేశే మేధిష్ఠమాది గవ్యసే ఓదే వసంతమగు హృదే
కాశీ విశ్వేశ్వర స్వామినే నమః అష్టమలగర్భస్థావిరాసేవితాం హస్తే చక్రధరాలిఘేట వివేగాంజాపాద శ్రీ పార్వతీ దేవ్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి సర్వోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. ఆయన బాలా త్రిపుర సుందరి దేవి తల్లి కాబట్టి ఆమె ఎట్లా చెప్తే ఇట్లా విందాం, ఏమి ఇబ్బంది లేదు. మంచి పార్వతీదేవే బాలా త్రిపుర సుందరి బాలగా కనపడుతుంది అంతే. కాబట్టి మనమేమి టెన్షన్ పడే పనిలే, అటెన్షన్తో ఉందాం. అటెన్షన్ ఇది అటెన్షన్. ఇప్పుడు అయ్యవారు అమ్మవారికి, అమ్మవారు అయ్యవారికి కంకణం కడతారు. ఆ కంకణం కట్టడానికి కంకణ పూజ జరగాలి. కంకణం కట్టుకున్నావా ఈ పని చేయడానికి అనుకుంటాం మనం. కంకణం కట్టుకోవడం అంటే ఒక నిర్ణయం, ఒక సంకల్ప బలం. మరి అమ్మవారు అయ్యవారిని, అయ్యవారు అమ్మవారిని చేసుకోవాలని వాళ్ళిద్దరు కూడా సంకల్పం చేసుకోవాలి. అందువల్ల వాళ్ళ కంకణం కట్టాలంటే కంకణ పూజ జరగాలి ముందు. రక్షా కంకణం అంటుంటారు. కాబట్టి అది జరుగుతుంది. రక్ష ఎందుకు? ఏదైనా ఈ నవగ్రహాలు లేకపోతే పంచలోక పాలకులు ఇతర గ్రహ దోషాలన్నీ ఎవరికైనా దేవతలకు తప్పవు, వాళ్ళే నిర్ణయించినా కూడా. కాబట్టి అవన్నీ తగలకుండా, అడ్డం తగలకుండా ఉండడానికి, దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికి కంకణ ధారణ ముహూర్తస్సు కంకణ పూజాంచ కరిష్యే. ఓం నమోస్తు సర్పేభ్యో యేగేజ పృథివీమనో స్తోయామి పూజయామి సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః లం పృథివీ తత్వాత్మనే గంధం సమర్పయామి హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి పరం తేజస్సత్వాత్మనే దీపం పరికల్పయామి తం అమృతతత్వాత్మనే అమృతోపహార నైవేద్యం నారికేళఖండద్విజ కాశ్మీర ఫల నైవేద్యం సమర్పయామి సం సర్వతత్వాత్మనే సర్వోపచార పూజార్థే పుష్పాణి సమర్పయామి. కంకణ దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. అయ్యవారు అమ్మవారికి, అమ్మవారు అయ్యవారికి కంకణ ధారణం చేస్తున్నారు, కంకణం కడుతున్నారు. మనం కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు కదా ఓం విశ్వేత్తాతే సవానే సుప్రభాఛాయ జగద్ధామగమండింద్ర సంవదే తారావతం యత్పురుషం వ్రతం అశ్వపావృణోక్షరభాగ ఋషిబంధనే ఆజూతపత్రం శుభగంగనం వాభినాకరక్ష విధిరక్ష గంగనం లక్ష్మీంద్రసింహస్య కటాక్ష గంగనం కరోమి దంపత్యభివృద్ధి గంగనం సుమంగళీరియం మయోరమాగో సమేత పశ్యతా కంగణధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. కంగణధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం తదః యజ్ఞోపవీతధారణం కరిష్యే. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణం చేస్తారు పరమశివుడు. అంటే ఆయన కూడా యజ్ఞోపవీతం వేసుకుంటారు. యజ్ఞ ఉపవీతం దాని పేరు. కాబట్టి యజ్ఞము ద్వారా ఉపవీతం అంటే పవిత్రమైనటువంటి ఒక దారాన్ని, అది 3 పోగులు కానీ 9 పోగులు కానీ అక్కడ సందర్భాన్ని బట్టి ఉంటుంది, అది వేసుకొని మంత్రపూతమై ఆ యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. ఇప్పుడు ఆ యజ్ఞోపవీత పూజ జరుగుతుంది. మహత్వం శుభమస్తు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాత్ ఆయుష్యవర్గం మృతముంజుభ్రం యజ్ఞోపవీతం ఫలవస్కుతేజః. యజ్ఞోపవీత పరబ్రహ్మణే నమః లం పృథివీ తత్వాత్మనే గంధం సమర్పయామి. పుష్పం సమర్పయామి.
తత్వాత్మనే రూపం పరికల్పయామి తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి తత్వాత్మనే అమృత నైవేద్యం అమృతోపహార కదలీఫల నైవేద్యం సమర్పయామి సంసర్వతత్వాత్మనే సర్వోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవీత దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు యజ్ఞోపవీత ధారణాంగత్వేన పాద ప్రక్షాళనం కరిష్యే. యజ్ఞోపవీత ధారణ చేసే సందర్భంలో పాద ప్రక్షాళన వరుడికి చేయాలి. వరుడు అంటే పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కొడుకు ఇక్కడ ఎవరు అంటే 14 లోకాలకు అధిపతి అయిన పరమశివుడు. ఇక్కడ ఇప్పుడు మన ఎదురుగా పెళ్లి చేసుకుంటాడు. మన అదృష్టం కొద్ది ఆయన కాలేదని కాదు, మన వినోదం కోసం మనం చేయటం కాబట్టి లెక్క. సరే, శుభమస్తు. ఆ యజ్ఞోపవీతం చేసేటప్పుడు పాద ప్రక్షాళన ఎందుకు చేయాలంటే ఎంతటి దేవుడైనా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటే ఈ మొత్తం సంఘం అంతా ఉంది. అందుకు పంచలోక పాలకులు, అష్టదిక్ పాలకులు, నవగ్రహాలు ఎవరు ఏమి చేసి ఉంటారో తెలియదు, ఏ దృష్టి తీసి ఉంటారో తెలియదు. అవన్నీ పోవాలంటే పాద ప్రక్షాళన చేసుకోవడం. ఇవన్నీ వివరం చెప్పలేక పూర్వకాలం నుంచి పెద్దలు నేర్పారు. నేను చెప్తున్నా చెయ్యి అని చెప్పారు మనకు. అందుకే ఎవరింటికి వచ్చినా మన ఇంటికే మనం వచ్చినా కాళ్ళు కడుక్కొని లోపలికి పోతాం. కారణం అది. శుభం. ఆ పాద ప్రక్షాళన ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ చేసే ముందు పవిత్రత కోసం జరగాలి, జరుగుతుంది. లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే వరాజ పాద ప్రక్షాళన ముహూర్త శుభ ముహూర్త అస్తు. విన్నారు మీరు, లక్ష్మీనారాయణ స్వరూపాయ అనే చెప్పారు శివుడు కూడా. శివుడికి లక్ష్మీదేవి నాయనమ్మ, విష్ణుమూర్తి తాత. ఇది సంగతి. సుగంధాః ఇమే కుసుమాని సుకుసుమాని ఇమే అక్షతాః సంత్వక్షతాః ఇమే పుష్పాణి సుపుష్పాణి సకలారాధనే శోభనం అస్తు. పాద ప్రక్షాళన ముహూర్త శుభ ముహూర్త అస్తు. బాగా అందరూ బాగా ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. స్వామి పాదాలు కడుగుతున్నారు. ఇప్పుడు స్వామి పాద ప్రక్షాళన జరుగుతున్నది. ఆ పాదాలు పెద్దగా ఉంటాయి, మన దగ్గర ఏదో చిన్నగా కనపడవు. పెద్దగా ఉన్నట్టుగా అనుకోండి. నమస్కారం చేసుకోండి. శుభమస్తు. ఒక లోకం కాదు, ఒక భూలోకం కాదు, ఒక దేశం కాదు. భూలోక, భువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలని 7 లోకాలు పైకుంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అని 7 లోకాలు క్రిందుకుంటే మొత్తం 14 లోకాలను పరిపాలించేటువంటి వాళ్ళు త్రిమూర్తులు. వాళ్ళలో శివకేశవులు మరియు దగ్గర. బ్రహ్మదేవుడు సృష్టి చేసి వదిలిపెడతాడు. ఆయన పెద్ద, ఆయన కొంచెం ముసల్తనం కాబట్టి సృష్టి చేస్తాడు, వదిలిపెడతాడు. మిగతా శివకేశవులే చూడాలి. అందుకే లోకమంతా మా వాడికి కాన్వెంట్లో సీట్ రావాలి స్వామి, మా వాడికి పెళ్లి కావాలి స్వామి, మా వాడికి ఉద్యోగం కావాలి స్వామి, మా బాబుకి పెళ్లి కావాలి స్వామి. ఇవన్నీ చేసేదంతా విష్ణుమూర్తి. మొత్తం పుట్టించేది మాత్రమే బ్రహ్మదేవుడు. ఇదంతా విష్ణుమూర్తి. చివరికి తీసేది శివుడు. కాబట్టి ఈ 3 పనులు వాళ్ళు పంచుకున్నారు, ముగ్గురు త్రిమూర్తులు. సరే, పరమేశ్వర కళ్యాణం లోకాలోకానికి ఆనందం. మధువర్కం గొడప. మధువర్కం అంటే పట్టు వస్తారు. శంకర యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్వత్సహజం పురస్తాద్ ఆయుష్యమర్జం మృగం జగద్ధం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తః శుభ ముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే సౌఖ్యాదీనాం నవానాం గ్రహాణాత్యంత అనుకూలతావనసిద్ధిరస్తు. ముందు జన్మలో దక్షుడి యొక్క కుమార్తెగా దాక్షాయణిగా అదే శివుడికి భార్య. ఆమె ముందు జన్మ. మళ్ళీ జన్మలో పార్వతీదేవిగా ఉంది. చూడండి, దేవతలకు కూడా జన్మలు తప్పలేదు. జన్మలకు యోగాలు ఉన్నాయి వాళ్ళకు కూడా. అది ఒక విశేషం. కాకపోతే మనం కొన్ని కష్టాలు చేస్తూనే చతికిల పడతాం. వాళ్ళు ఎన్ని పడినా చతికిల పడరు, సద్దు మనగరు. అది దేవతలు.
ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాభ్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాథో మధవ్యోసాని ప్రథమ పర్యాయే మధుమాతారితాయతే మధుక్షరం దిశంధవః మాడ్వీర్ణ సన్మోషభీః మధునత్తముదోషమధిమర్పార్థివగుమ్రజః మధుర్జోరస్తు నః పితా మధుమానో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాడ్వీర్గావో భవంతు నః తృతీయపర్యాయే యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాథో మధవ్యోసాని మధుపర్కో మధుపర్కో మధుపర్కో. ఈ సందర్భంలో స్వామి తీపి రుచి చూస్తున్నారు కనుక అమ్మవారు స్వామి ఒక్కసారి అందరూ గట్టిగా రెండు చేతులు శిరస్సుకు జోడించి ఓం నమః శివాయ సకృతపస్పృశ్య యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతే శిరశ్చక్షుషే నాసికే శ్రోత్రే హృదయమాలభ్య తతః మధుపర్కం. ఓం నమః శివాయ అని మాత్రం పలుకుతుంటే ఎందుకప్ప నా అల్లుడి పేరు మాత్రమే చెప్పిస్తున్నారు అని హిమవంతుడు ఏమి అలగడు. కారణం శివ అంటే ఇద్దరికి పేర్లు. శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు. కాబట్టి ఓం నమః శివాయ. పైగా అర్ధ శరీరంలో ఇద్దరు ఉన్నారు. గుడి వైపు అంతా శివుడు ఉన్నాడు, ఎడం వైపు అంతా దుర్గాదేవి ఉంది, పార్వతీదేవి. కాబట్టి అర్ధనారీశ్వరుడు వాళ్ళు. ఓం ఇవం వస్త్రాణి వేవసావసాదేవో రక్షిద్రావంతమో హజర్గాః అవాదరమృతాని విశ్వరదేన మిత్ర కరుణాసదేనే. ఇక్కడ మీరందరూ ఒక చిన్న మాట పలకాల్సిన సందర్భము, అందరూ పలకండి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం సుమంగళీర్యం మధురిమానం సమయః సదా సౌభాగ్యశోభనాభ్యాం విభవే నమః. శంకర పార్వతీ శుభముహూర్త అస్తు. తతః గుణదూరధారణం కరిష్యే. దుర్గా మల్లేశ్వర స్వామి ఉన్నారు. ఎప్పుడు కూడా అమ్మవారే పై చేయి. అక్కడ కూడా దేవతల్లో కూడా ఇక్కడ లలిత అమ్మవార్లు, కౌసల్య అమ్మవార్లు, రకరకాల అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ అంతే సహజమే ధర్మం. అదేం వేరే వింత కాదు. లోకంలో సాధ్యమైన మొట్టమొదటి అమ్మవారి స్వరూపమే ఉన్నది, ఏ రూపంలో అయినా. అందుకే లక్ష్మీదేవి కూడా ప్రకృతి నమః మొట్టమొదటి నామం ప్రకృతి స్వరూపం. లక్ష్మీదేవి లేనిది భూదేవి శోభించదు, శ్రీదేవి లేనిది. భూదేవి లేనిది శ్రీదేవి ఉండలేదు. బాగా ఇల్లు వాకిలు కొన్నాము, బంగారు నగానట్లా కొన్నాం, ఎక్కడ పెట్టాలా? ఎక్కడుంది అది? ఇంట్లోనే ఉంది. ఇంట్లోనో, బ్యాంకులోనో, పక్కింట్లోనో, ఎదురింట్లోనో, సొంత. అబ్బా ఏం లేదు, ఏం లేదు, ఏదో బ్యూటిఫుల్. ఎంత ఉర్దూ వాళ్ళైనా తప్పదు, ఇదే పెట్టాలి, ఇది సంగతి. కాబట్టి దినకర బలం అయం ముహూర్త సుముహూర్తోస్తు అని చెప్తాం. తదేవ లగ్నం సుదినం, తదేవ తారాబలం చంద్రబలం, తదేవ విద్యాబలం దైవబలం లక్ష్మీపతే తే నమస్మరామి. ఓ లక్ష్మీపతి, నీ పాదయుగాలు ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఆయన పేరు కూడా లక్ష్మీపతి అని పిలువబడ్డాడు తప్ప ఓ శ్రీమన్నారాయణ చెప్పాలి ముందు అని మనం గొడవపడాల్సిన పనుల ధర్మం అది. కాబట్టి మీరు కూడా నా పేరు చెప్పలేదు అని అలగాల్సిన పనుల ధర్మం ధర్మం ధర్మం. ఖచ్చితంగా భార్య పేరు ముందు రావాలి. శివ పార్వతులు, పార్వతీ పరమేశ్వరులు. శివ పార్వతులు అండి, పార్వతీ పరమేశ్వరులు. వాణి హిరణ్య గర్భులు అంటే సరస్వతి బ్రహ్మదేవతలు. తర్వాత లక్ష్మీనారాయణులు అయిపోయా. మొట్టమొదట స్త్రీమూర్తుల పేర్లే కాబట్టి స్త్రీ
అక్కడే ఉన్నది. ఏ భాషలో అయినా స్త్రీ అంటే సంస్కృత భాష మూలం. సకారం, తకారం, రకారం, సత్వం, రజస్సు, తమస్సు 3 గుణాల సమ్మేళనం స్త్రీమూర్తి. ఆ శ్రీమూర్తిని బట్టి మనం పెడుతుంది. శుభం వరదా భవంతు. సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన సుముహూర్తే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢనకారాయ గురుయాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. మహాదేవం మహాత్మానం మహాపాదగణాశనం మహాపాపహరం వందే మకారాయ గురుయాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ గురుయాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే మకారాయ గురుయాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం జకారాయ గురుయాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపదే దేంద్రియవం స్మరామి. సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. అందరూ కూడా నమస్కారం జరుగుతుంది. ఇదే సుముహూర్తము. ఈ యొక్క సుముహూర్తంలో స్వామివారిని దర్శించినందుకు మాత్రాన అన్ని పాపములన్నీ కూడా విముక్తి పొంది చిట్ట చివరికి మోక్షం కూడా లభిస్తుంది. మనస్సులో ఓం నమః శివాయ. ముఖ్యమైన మాట ఏమంటే పార్వతీదేవి కళలోకి పరమేశ్వరుడు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హర నమః పార్వతీపదవే హర హర మహాదేవ. కైలాసపతి మహారాజ్ కన్యాదానమహం కరిష్యే. ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. చూసుకున్నారు కనుక ఇంకా వాళ్ళిద్దరికి ఇప్పుడు అమ్మవారిని కన్యాదానం చేస్తాడు పర్వతరాజు. కాబట్టి పార్వతీదేవి 10 తరాలు గడిచినటువంటి 10 తరాలు, రాబోయే 10 తరాలు పెద్దలు, మళ్ళీ రాబోయే 10 తరాలు పుట్టబోయే మనవాళ్ళు మునివాళ్ళు వీళ్ళందరూ బాగుంటారట ఒక్కరు కన్యాదానం చేస్తే. అంటే అమ్మాయి పుట్టే అంత పుణ్యం.
అది తెలియక అబ్బాయి పుట్టాలా అనుకుంటుంటాం మనం. అమ్మాయి పుడితే పుణ్యం, శుభం పోయాలి. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్హేయ పర్వరాన్విత జన్మనోనత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్హేయ పర్వరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివ జన్మన పౌత్రాజ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్హేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య కాశీ విశ్వేశ్వర ధర్మణ పుత్రాజ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్హేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ త్రిభువనాధీశాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే కైలాసగి నివాసనే సాక్షాత్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే మహాలక్ష్మీ నారాయణ స్వరూపాయ వరాయ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శుభమస్తు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాధన పర్వత మహారాజవర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచారుషే ప్రవరాన్విత పరశివ పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్ పర్వత మహారాజవర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచారుషే ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవ చతుర్దశ భువనాధీశ్వరీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ తత్వస్వరూపిణీ గౌరీ స్వరూపిణీ శ్రీ విశాలాక్షి అన్నపూర్ణా నామ్నీం కన్యా. పరమశివుడు పరమ ఈశ్వరుడు. ఈశ్వర శబ్దమే ఆధిపత్యము. ఇక్కడ మనం కూర్చున్న చోటు కూడా మా పెడతల గోపాలకృష్ణ ధర్మ మురళీకృష్ణ ధర్మ అన్నగారు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి రాజరాజ ఈశ్వరుడు. ఎవరు? రాజులకు రాజు, రాజులకు రాజులు, రాజులకు రాజులు, వాళ్ళందరికీ ఈశ్వరుడు. ఎవరయ్యా? పార్వతీదేవి. కాబట్టి రాజరాజేశ్వరి దేవి అంటే ఎవరో కాదు, దుర్గాదేవి, పార్వతీదేవి. అందుకని అది కూడా ఆమె యొక్క కళ్యాణమే ఇంత వైభవంగా యుగ యుగాలుగా జరుపుకోవడమే కాక ఇక్కడ కూడా తరతరాలుగా జరిపించుకుంటూ ఉంది. ముఖ్యంగా శుభం ద్విజగురుదైవత్యానాం సమస్త జగదాధార మహామండూకూర్మయజ్ఞవరాహదేశ పృథివీనాం పురందర భావయమనర్దివరుణవాయుభైరీశానాద్యష్ట దిక్పాలకానాం జలజ భవరిహర ముఖ్యదేవగణానాం హరిశ్చంద్రులకార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషాణాం గంగా నర్మదా తుంగభద్రా మలాబహారేష్ఠేణి గోదావరి భీమనద్యాది మహానదీనాం చెప్పుకోండి. అందరి పేర్లు ఒక్కసారి చెప్పుకోండి. ఎవరికి వాళ్ళు మీ భర్త పిల్లల పేర్లు చెప్పుకోండి. ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే భార్యా బిడ్డల పేర్లు చెప్పుకోండి. సర్వేషాం భక్త మహాజనానాం నానా గోత్రోద్భవస్య నానా నామధేయ అందరూ చెప్పుకోండి. శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ అంగత్వేన అనాద్య విద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః కర్మగతిభిః సుయోనిషు పునః అనేకధ జనిత్వా ఇదానీం పుణ్య విశేషేణ విశిష్ట గోత్ర సంభూత సహకుటుంబానాం వాక్పాని
హస్తాని పాద వాయూపస్థాన దశపూర్వేష దశాపరేష మధ్వంశానాం మాతృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత. అంటే అహంకరిష్య అని చెప్పామంటే మనం అందరం పర్వతరాజు పాత్రలో నిలబడ్డాం. ఇప్పుడు పర్వతరాజు లాగా నిలబడి అమ్మవారిని మన బిడ్డలాగా కన్యాదానం చేస్తూ ఉన్నాం. అది విశేషం, అదే చిన్న విషయం కాదు. అమ్మవారు పార్వతీదేవి మన పుత్రికగా నిలబడాలంటే, పార్వతీదేవికి తండ్రి స్థానంలో మనం ఉండాలంటే గొప్ప యోగం జరుగుతుంది. శుభమస్తు. ఓం కన్యాం గణక సంవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూజా కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూజా స్వద్దానాన్మోక్షమాప్నుయాత్. విశ్వంభరः సర్వభూతాది సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై తావద్వర్షదహస్రాణి దత్వా ముక్తిం సమాశ్రయే. గౌరీ రూపమిమాం కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే. ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ త్వయైషా నాదిజడితవ్యా నాదిజరామి. గట్టి మేళం. కన్యాదాన ముహూర్తః శుభముహూర్తోస్తు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ. మాంగళ్య గౌరీ పూజనం కరిష్యే. ఇప్పుడు గౌరీ పూజ జరుగుతుంది. మాంగళ్యం అంటే మంగళత్వం ఇచ్చేది. మంగళ సూత్రముతో విశేషమైన మంత్రోపాసనల ద్వారా అది మంగళ సూత్రం అవుతుంది. అంతవరకు ఊరికే పసుపు శిరదారమే. కానీ పరమేశ్వరుడు కూడా పార్వతీ సాధిపదే అష్టాపదే నవపదే బహుపదే సహస్రాక్షరాపరమే వ్యోమన్న. మాంగళ్య గౌరీ దేవతాజై నమః. పాదయోః సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రార్థం అక్షరాన్ సమర్పయామి ఉపవేదార్థం అక్షరాన్ సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి గంధస్యోపరలంకరణార్థం హరిద్రాచూర్ణం కుంకుమచూర్ణం సమర్పయామి పుష్పైః కుంకుమైః సంభోజయామి. చేసుకునేటప్పుడు ఆ కళ్యాణం ముందు కూడా రుక్మిణీదేవి కూడా మంగళగౌరీదేవి అయినటువంటి పార్వతీదేవికి పూజ చేయించి ఆ మంగళసూత్రమును తన మెడలో కట్టమని ప్రార్థించింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పెళ్లి కూడా అక్కడ మంగళసూత్ర ధారణం జరిగే ముందు పూజ జరిగింది. మంగళ గౌరీదేవి పార్వతీదేవి అధిష్టాత్రిగా చేశారు మంగళసూత్రానికి. కాబట్టి సర్వం దుర్గాదేవి పార్వతీదేవి అంటే రాజరాజ ఈశ్వరిని ఇందాకే చెప్పుకున్నాం ఆమె. అందువల్ల ఆమె అనుగ్రహం ఉంటేనే మంగళసూత్రం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, భార్య పిల్లలు భర్త పిల్లలు అందరూ బాగుంటారు. శుభమస్తు. పాపనాశిన్యే నమః నారాయణాంశజాజే నమః నిత్యాజే నమః గిరీశాజే నమః నిర్మలాజే నమః అంబికాజే నమః వృడాన్యే నమః మునిసంసేవ్యాజే నమః పాణిన్యే నమః మేనకాత్మజాజే నమః కుమార్జే నమః కన్యకాజే నమః దుర్లభాజే నమః కలిదోష నిషోధిన్యే నమః కాత్యాజిన్యే నమః కృపాపూర్ణాజే నమః కళ్యాణ్యే నమః కమలార్చితాజే నమః సత్యై నమః సర్వమయ్యే నమః సరస్వత్యై నమః సౌభాగ్యదాజే నమః అమలాజే నమః అమర సంసేవ్యాజే నమః అన్నపూర్ణాజే నమః మృదేశ్వర్యే నమః అఖిలాగమ సంస్కృతాజే నమః హిరణ్మయే నమః పరాయే నమః సూక్ష్మాయే నమః సీతాంశుకృతశేఖరాయే నమః సామజిగాయే నమః సర్వలోకప్రదాయే నమః సర్వకాల సుమంగళ్యే నమః కామకలనాయే నమః కాంక్షితార్థదాయే నమః చంద్రార్కతాడంకాయే నమః దిగంబరశురేణ్యే నమః శ్రీచక్రవాసిన్యే నమః దేవ్యే నమః కామేశ్వరపత్నే నమః కమలాయే నమః అమరాధ్యాయే నమః పుణ్యాయే నమః పురుషార్థప్రదాయిన్యే నమః సత్యధర్మరదాయే నమః సర్వసాక్షిణ్యే నమః శశాంకరూపిణ్యే నమః శ్యామలాయే నమః భగలాయే నమః చండాయే నమః
మాతృగాయే నమః భగవాలిన్యే నమః శూలిన్యే నమః విరజాయే నమః స్వాహాయే నమః స్వధాయే నమః ప్రత్యంగురాంబికాయే నమః ఆర్యాయే నమః దాక్షాయిన్యే నమః दीक्षायै नमः सर्वोत्तमायै नमः शिवाभिधानायै नमः श्रीविद्यायै नमः प्रणवार्थस्वरूपिण्यै नमः ह्रीङ्कार्यै नमः नादरूपिण्यै नमः त्रिपुरायै नमः त्रिगुणायै नमः ईश्वर्यै नमः सुन्दर्यै नमः स्वर्णगौर्यै नमः षोडशाक्षरदेवतायै नमः माङ्गल्यगौरी देवतायै ॐ नदाङ्गं कुकुलं धूपं सुगन्धं सुमनोहरं कपिलागुरुं युक्तं धूपोऽयं मृदगह्यताम् धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आगमनं समर्पयामि नैवेद्यम् ఇక్కడ తగిన సందర్భం కాబట్టి ఒకటే ఒక మాట అందరూ పలకండి ఒక్కసారి. మంగళ గౌరీ నమః ఓం ఐం హ్రీం శ్రీం మంగళ గౌరీ నమో నమః. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नीराजनं संदर्शयामि नमस्करोमि. जय माता महारानी జై. गौरी माता की राजाधिराजाय हृदय साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. माङ्गल्यगौरी देवी మంత్రపుష్పం సమర్పయామి. గౌరీదేవి మాత్రమే మంగళసూత్రానికి అధిపతి ఎందుకైంది అంటే మొట్టమొదటి యుగంలో ప్రారంభంలో దేవతలందరూ సిద్ధమవుతున్న సందర్భంలో పాల సముద్రం చిరుగుతున్న సందర్భంలో విషం పుట్టింది మొట్టమొదట. బ్రహ్మదేవుని చూసినా ఆమె చూసుకు ఇటువైపు చూడటం లేదు. అప్పుడు పరమేశ్వరుడి వైపు చూస్తే పార్వతీదేవి తల ఊపింది. పార్వతీదేవి వైపు చూసినాడు శివుడు. ఎందుకు అంటే మరి మంగళసూత్రం ఆమెది కదా, నేను విషం తింటే ఎట్లా అని చూశాడు. చూస్తే ఆమె ధైర్యంగా తల ఊపింది. ఎందుకని? ఆయన కుక్షిలో కోటాను కోట్ల మంది జీవులు ఉన్నారు కాబట్టి జీవరాశి యొక్క మేలు కోసం విషం ఎక్కడో అతడు ఆగిపోవాలి కాబట్టి ఆమె అంత ధైర్యం చేసింది కాబట్టే పరమశివుడు మృత్యుంజయుడయ్యాడు. మనము మంగళసూత్రాన్ని పాటించుకునేటప్పుడు ధారణ చేసేటప్పుడు మంగళ గౌరీదేవిని అధిష్టాన దేవతగా పూజిస్తూ ఉన్నాం కాబట్టి అలా మంగళ గౌరీదేవి అధిష్టాన దేవత అయింది. ఒక్కసారి అందరూ గట్టిగా ఓం మంగళ గౌర్యై నమో నమః, మంగళ గౌర్యై నమో నమః. ఈ విషయం తెలుసు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కూడా పెళ్లి చేసుకునేటప్పుడు రుక్మిణీదేవి కూడా పరిపాలించింది. విశేషం ఏమంటే దేవతా కళ్యాణం కాబట్టి లోకరక్షణను తాళిని ధరింపజేస్తున్నాను అని. కానీ మరి మానవ కళ్యాణంలో మాంగళ్యం తంతున అనేన మమ జీవన హేతున అంటే భద్రాన్ని జీవ శరణం శతం. ఇగో నీవు మానవ కళ్యాణాల్లో శుభం. మరి దేవుళ్ళు కాబట్టి లోకరక్షణ కోసం ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. ఆయన శుభవస్తు జయవస్తు విజయవస్తు. ఈ సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పాడు. ఇప్పుడు తలంబరాలు జరుగుతున్నాయి. తలమురాలు తలము కొంచెం ఉపరితలం తల కొంచెం వాలుగా పెడితే వధువుకు వరుడు వరువుకి వధువు కాబట్టి అలా తలంబరాలు వేస్తారు, పశుపక్షతలు వేస్తారు. శుభవస్తు వస్తున్నారు.
ఒక్కసారి అందరూ కూడా చేతులు పైకెత్తి నమస్కారం చేయాలి. శిరస్సు పైన సహస్రారం తాకాలి, బ్రహ్మరంధ్రాన్ని తాకాలి రెండు అరచేతులు. ఇక్కడ ఏం జరుగుతుంది? 3 సార్లు తలంబ్రాలు ఎందుకు వేయాలి వరువుకు వాడు అంటే ప్రజానే కామహ అని అడుగుతున్నాడు వరుడు. అమ్మా నాకు సంతానం కావాలి తల్లి, నాకు పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడు వరుడు. అంటే వస్తూ ఉంటున్నాడు, ఇస్తానైనా అంటుంది. అందుకని సరే పశుపక్షంగా వేశాడు వరుడు. పాడి పంట ఉండాలి ఇంట్లో, పశువులు ఉండాలి, పాడి పంట ఉండాలంటే వస్తూ అంటారు. అప్పుడు ఆయన వల్ల ఈ వ్యక్తిగా పశుపక్షంగా వేస్తుంది. మళ్ళీ 3వసారి ఈయన అడుగుతాడు, యజ్ఞం ఏదో అడుగుతుంది. శుభవస్తు దిగులు చేస్తుంది. ముత్యాల తలంబ్రాలు అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ మౌక్తికాయ నమః, మౌక్తికాయ నమః, మౌక్తికాయ నమః. బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీ పదే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అశ్వా ఇవ సదిత్వరేర్ వీరుదపార ఇష్ణవః అమరమస్యామృతాంస్కానమది స్వాహ. ఓం ప్రాణాది స్వాహ, ఓం ప్రాణాది స్వాహ, ఓం యానాది స్వాహ, ఓం దానాది స్వాహ, ఓం సమానాది స్వాహ. బ్రహ్మణే నమః. తదాశక్తినాది కీలకండద్వజ నానావిధ మధుర ఫల నైవేద్యం సమర్పయామి. మధ్య మధ్య పానీయం. నైవేద్యం సమర్పయామి. హస్తవృక్షాయ పాదవృక్షాయ శుద్ధాలవణం సమర్పయామి. పిడికుట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పడవల నవ్విని పెళ్లి కూతురు బ్రహ్మణోపహరతి ఏకదైవేదమానాదిస్తేజో దధాది. చలమారెడ్డి సార్, ఆ చలమారెడ్డి గారు ఆయుష్మ దంపతులు వాళ్ళ కుటుంబం కళ్యాణ్ చక్రవర్తి గారు, అమ్మ గారు వేణుపాలను స్వామివారికి సమర్పించారు. మా చదివింపులు వారు వస్తున్నారు. ఈశ్వరుడి ద్వారా పొందండి నాయన, అదంతా ఐశ్వర్యమే అని చెప్పింది అమ్మవారు. ఆ ఐశ్వర్యం ఎన్ని విధాలంటే 8 విధాలు, అష్ట ఐశ్వర్యాలు. అష్ట प्रतिष्ठते त्रिशूलनीराजनं समर्पयामि. हर नमः पार्वतीपतये हर हर महादेव. जय तदत्सहध्वं यथो नरैषहस्तेन भृत्वा सैषहस्तरे शनिरङ्गभिर्वसे सद्वश्वत्ता सवितापदे हर हर महादेव. शम्भो शङ्कर हरं त्रिनेत्रं जत्रयायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणो. शिवभद्रैर्कोमलैः शिवपूजा पार्वती हर हर महादेव.
ईशन्नप्यसङ्कृणो शग्गस्य पशोन्मे गोपाय द्विपादो एतदुष्पदः हस्तादवान् जय इहाग्ने सिंहनीराजनं समर्पयामि हर नमः पार्वतीपतये देवावनस्पति घोरनो देवावते सुशेरते तेभ्यः सर्पेभ्यो नमः अवगुणाय विद्महे विषदन्ताय धीमहि तन्नः सर्पः प्रचोदयात् कर्कोटकाय विद्महे नागराजाय धीमहि तन्नः सर्पः प्रचोदयात् हरि नमः पार्वतीपतये हर हर महादेव ओम नमः शिवाय ओम नमः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् विशालाक्षी अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामिने नमः नीराजनं संदर्शयामि नमस्करोमि हर नमः पार्वतीपतये तन्नो रुद्र प्रचोदयात् महाराज की शंकर भगवान पापां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असौ वैदपन्नपामायतनम् आयतनवान् भवति यो शतपदायतनं वेद आयतनवान् भवति आपो वा अवश्यतपदायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमसायतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमसायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनो आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनो आयतनवान् भवति సమర్పయామి అందరూ కూడా ప్రార్థన చేసుకొని స్వామివారిని ప్రార్థన చేస్తూ చెప్పుకోండి వందే శంభు పతిం వందే సూర్య శశాంక వన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కళ్యాణ